నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ ప్రస్తుతం మనం నల్లకుంట పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం ప్రధానంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గో బ్యాక్ మార్వాడి అంశానికి సంబంధించి కొంతమంది నాయకులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ప్రకటించిన పరిస్థితి మనం చూసాం దీనికి సంబంధించి ఈ రోజు క్రాంతిదళ అధ్యక్షులైన పృథ్వీరాజ్ గారిని రాత్రి 1 గంట సమయంలో అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది దీనికి సంబంధించి ప్రధానంగా వాళ్ళ ఫాలోవర్స్ ఏం చెప్తా ఉన్నారు సో ప్రస్తుతం అయితే ఇక్కడ పెద్ద ఎత్తున అయితే పోలీసుల వ్యవస్థ కావచ్చు అలాగే అరెస్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఇక్కడ క్రాంతిదళ నాయకులు కూడా చాలా పెద్ద ఎత్తున రావడం జరిగింది ప్రధానంగా వాళ్ళు బైఠాయించిన పరిస్థితి ఎందుకంటే మా అధ్యక్షులు లోపల ఉన్నారా లేదా అనేది ఒకసారి మాకు చూపించండి కనీసం వాళ్ళకి ఫుడ్ అయినా మేము ప్రొవైడ్ చేసుకోవాలి కదా ఖచ్చితంగా అనే దాని మీద మాట్లాడడం జరిగింది కానీ పోలీసులు ఎక్కడ కూడా లోపలికి ఎలౌ చేయని పరిస్థితి అయితే కనపడతా ఉంది ఇక్కడ నుంచి తరలించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు చాలామంది నాయకులు కూడా సో ప్రధానంగా ఈ గో బ్యాక్ మార్వాడి అంశానికి మేము పిలుపునివ్వలేదంటూ కూడా ఇక్కడ ఆల్రెడీ వచ్చిన నాయకులు ఎవరైతే ఉన్నారో క్రాంతిదళ నాయకులు చెప్తా ఉన్నారు మాకు ఆ గో బ్యాక్ మార్వాడి అంశం మేము పిలుపునివ్వలేదు ఆ బంద్కు మేము పిలుపునివ్వలేదు కేవలం ఓయూకు సంబంధించిన కొంతమంది నాయకులు పిలుపునివ్వడం జరిగింది కనీసం దానికి ఎక్కడ కూడా మేము సపోర్ట్ చేస్తున్నట్టుగా మేము ఎక్కడ మాట్లాడలేదంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు సో ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు అక్కడ ఏం జరుగుతూ ఉంది అలాగే ఎన్ని గంటల ప్రాంతానికి ఆయన అరెస్ట్ చేసి తీసుకొచ్చారు మరి ఇక్కడి నుంచి నెక్స్ట్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉందా మరి ఇక్కడి నుంచి కోర్టుకి ఏమన్నా తరలించే ప్రయత్నం చేస్తారా లేకపోతే ఈ బంద్కి సంబంధించి ప్రధానంగా నిన్న కూడా ఒక కీలక ప్రెస్ మీట్ జరిగింది అటు మార్వాడీలు కావచ్చు ఇటు దళిత యువకుడు ఎవరైతే ఆ రోజు దెబ్బలు తిన్న యువకుడు ఎవరైతే ఉన్నారో ఇద్దరు కూడా మేము కలిసిపోయాం కనీసం గో బ్యాక్ మార్వాడి అంశానికి మాకు ఎటువంటి సంబంధం లేదు మేము కలిసిపోయాం అంటే వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మరి ఇంకో పక్క ఈ గో బ్యాక్ మార్వాడి అంశం అయితే ఇంకా రోజు రోజుకి పెరుగుతున్నట్టుగా కనపడతా ఉంది సో ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న ఏమంటారు అన్న పోలీసు సో చూడొచ్చు ఏదైతే పృథ్వీరాజ్ గారిని అరెస్ట్ చేసిన తర్వాత సో వాళ్ళకి ఫాలోవర్స్ అందరూ కూడా ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర ఘర్షణ పెడుతున్న పరిస్థితి సో వాళ్ళని కూడా తరలించే పరిస్థితి చేస్తూ ఉన్నారు పోలీసులు కూడా చూడొచ్చు ఏదైతే ఇక్కడ బైఠాయించిన నాయకులు సో వీళ్ళందరినీ కూడా తరలించి అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు చూడొచ్చు అంటే ప్రధానంగా వాళ్ళందరూ కూడా జై తెలంగాణ నినాదం అయితే చేస్తూ ఉన్నారు ఏదైతే మార్వాడి గో బ్యాక్ అనే అంశానికి సంబంధించి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ప్రకటించిన పరిస్థితి సో వీళ్ళందరినీ కూడా అంటే అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పోలీసులు సో దీనికి సంబంధించి ప్రధానంగా సో చూడొచ్చు అంటే వీళ్ళందరినీ కూడా ఎవరైతే బైఠాయించిన వాళ్ళందరినీ కూడా ఇప్పుడు తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు నాయకులందరూ కూడా ఏదైతే పృథ్వీరాజు గారికి సంబంధించిన అరెస్ట్ చేసి తీసుకెళ్లిన పరిస్థితి ఉందో దీనికి సంబంధించి ఏదైతే తెలంగాణ అరెస్ట్ చేసే విధంగా ఆంధ్ర పాలకులు చేసిరు చూడొచ్చు అంటే కనీసం మాట్లాడించే ప్రయత్నం చేసినా కూడా కనీసం మీడియాను కూడా అలౌ చేయని పరిస్థితి కనబడతా ఉంది చూడొచ్చు అంటే వాళ్ళందరినీ కూడా ఇప్పుడు అరెస్ట్ చేసి చూడొచ్చు అంటే సో నిన్న రాత్రి 1 గంట సమయానికి అయితే పృథ్వీరాజ్ గారిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది దీనికి సంబంధించి ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు గో బ్యాక్ మార్వాడి అంశం మీద రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ప్రకటించిన సంగతి మన అందరికీ తెలిసిందే దీనికి ప్రధానంగా దీన్ని కారణంగా చెప్తూ ఈరోజైతే తెలంగాణ పృథ్వీ అని అయితే ఈరోజు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది దీనికి సంబంధించి ప్రధానంగా ఆల్రెడీ లోపల పృథ్వీ గారు లోపల కస్టడీలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది దానికి సంబంధించి ఎవరైతే కొంతమంది నాయకులు ఇక్కడికి రావడం జరిగిందో సో వాళ్ళ ఫాలోవర్స్ ఎవరైతే రావడం జరిగిందో వాళ్ళందరినీ కూడా అంటే నినాదం చేయకుండా ప్రశాంతంగా కూర్చున్న వాళ్ళని కూడా ఈరోజు పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో దీనికి సంబంధించి మీరు ఇక్కడ కూర్చోవడానికి కూడా సో కనీసం